టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తుంది. టీడీపీ ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపడంతో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను డబ్బులిచ్చి బెదిరించి లోబర్చుకుంటోంది టీడీపీ. టీడీపీ ప్రలోభాల నేపథ్యంలో విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేయనుంది ఎన్నికల కమిషన్. రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనున్నాయి. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిపేందుకు రేపు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బలం లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎటువంటి బలం లేనటువంటి తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో ఈ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పదవులు దక్కించుకోవడానికి ప్రలోభాల పర్వానికి తెరలేపింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు డబ్బులు ఇవ్వడం, బెదిరించడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తామని బుల్డోజర్లు పంపించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతూ ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏవైతే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయో, రేపు ఎన్నికలు జరిగేటువంటి మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా పార్టీ విప్ జారీ చేసింది. విప్ ఖచ్చితంగా పార్టీ పరంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు, ఫ్యాన్ గుర్తు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ ఆధారంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి ఆ పార్టీ జారీ చేసిన విప్పుకి ఖచ్చితంగా బద్దులై ఉండాలి. దాన్ని ధిక్కరించినట్లయితే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలో రేపు తిరుపతి, నెల్లూరు, ఏలూరు ఈ మూడు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్లు ఎన్నికలు జరిగి ఇప్పటికే తిరుపతి డిప్యూటీ మేయర్ లో ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లపైకి కూడా బుల్డోజర్లు పంపి కూడా బెదిరిస్తున్నటువంటి వైనం నిన్నంతా కూడా ఉద్రిక్తకు దారి తీసినటువంటి పరిస్థితి. మరొక వైపు నెల్లూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ప్రలోభ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బెదిరించి లోపరుచుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఏలూరులో కూడా ఇదే పరిస్థితి. అలాగే నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఈ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం, కౌన్సిలర్ బెదిరించి లోపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా అదే తరహా విధానాన్ని, ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎదుర్కొనేందుకు విప్పు జారీ చేసింది. విప్పు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లు, అదేవిధంగా కౌన్సిలర్లను చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎన్నికల సందర్భంగా ఎవరు విప్పు ధిక్కరించినా సరే ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటు వేసేందుకు అన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్న ఒక సందేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.